హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. నిన్న అనగా జనవరి 27వ తేదీన కర్నూలులో జరిగిన ఈవెంట్స్ యొక్క సమాచారం అనేది మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే నిన్న మనకు 16వ రోజు అండి కర్నూలులో జరిగేది. 16వ రోజు కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి టోటల్గా ఎంతమంది హాజరయ్యారంటే 738 మంది అభ్యర్థులు, పురుషులు మహిళలు ఇద్దరు హాజరయ్యారండి. ఓకేనా. నిన్న మరి ఈరోజు ఏంటంటే మంగళవారం, ఈరోజు చివరి అంటే ఈరోజు అప్పీల్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న అభ్యర్థులకు ఈరోజు ఉంటుంది. సరే, ఓకే. నిన్నైతే 738 మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు. మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 480 మంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. 1600 మీటరు, 100, అదేవిధంగా లాంగ్ జంప్ ఇవన్నీ పరీక్షలు నిర్వహించగా టోటల్గా 480 మంది అభ్యర్థులు అయితే తుది రాత పరీక్షకు అర్హత సాధించారనమాట నిన్న 16వ రోజు కర్నూలులో. ఓకేనా. మరి చూసినట్లయితే ఏదైనా వివిధ కారణాలతో అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు కావచ్చు, అది సాధారణ అభ్యర్థులుగా అందరికీ కూడా ఈరోజు మంగళవారము 28వ తేదీన కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజుతో ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ నెల 29న కేవలం కోర్టును ఆశ్రయించిన హోంగార్డ్ అభ్యర్థులు ఉంటారు కదా, వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు 29వ తేదీన అంటే రేపు జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఏది ఏమైనప్పటికీ మామూలుగా అయితే వాళ్ళు తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. మరి ఏదైనప్పటికీ ఈ రోజుతో అయితే కర్నూలుకి సంబంధించి ఈవెంట్స్ కంప్లీట్ అవుతుంది. ఈవెంట్స్ దానికి సంబంధించిన డేటా మనకు రేపు వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఓకేనా. ఈ యొక్క హోంగార్డ్ అభ్యర్థులు ఇది కూడా క్లియర్ అయిన తర్వాత మనకు కంప్లీట్ డేటా వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిగతా అభ్యర్థులందరికీ కూడా ఈ రోజు అయితే కంప్లీట్ అవుతున్నట్టు మనకైతే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పీల్ క్యాండిడేట్స్ పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళే మనకు ఫైనల్గా అర్థమవుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ కర్నూలు జిల్లా ఈవెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలో ఇలా చూసుకుంటే అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మనకు ఈ యొక్క ప్రెస్ నోట్ కూడా మనకు మంత్ ఎండింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.